ప్రపంచంలో ఏ దేశంలో అయినా భగవంతుణ్ణి పూలతో పూజిస్తారు. కానీ పూలనే భగవంతుల్లా భావించి పండగ జరుపుకునే సంస్కృతి ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపించే అత్యంత అద్భుతమైన పండుగ మన బతుకమ్మ. ఆ పువ్వులు కూడా ఏదో కాస్ట్లీగా కనిపించే గులాబీలు మల్లెలు కాదండోయ్. అడవిలో దొరికే ఎవ్వరూ ఉపయోగించని తంగేడు గునుగు గడ్డి పూలను ఎంతో అందంగా పేర్చుకొని చెరువు గట్లపైన కాలువల ప్రక్కన ఊరంతా ఒక్కచోట చేరి ఆడబిడ్డలందరూ ఆనందంగా పాటలు పాడుకుంటూ ఆ గౌరమ్మని గంగమ్మ ఒడిలోకి పంపించే ముచ్చటైన పండుగ బతుకమ్మ. మన తెలంగాణలో మాత్రమే జరుపుకునే ఈ పండగకు అనేక కథలు కారణాలు ఉన్నాయి. బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ అని కోరుకోవడం. పూర్వం ఒక ఊర్లో పుట్టిన పిల్లలందరూ చనిపోతూ ఉంటే ఒక ఇంట్లో పుట్టిన ఆడపిల్లకు బతుకమ్మ అనే పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయి బ్రతికింది. ఆ తర్వాత ఆ ఊర్లో పిల్లలు చనిపోవడం కూడా ఆగిపోయిందని, అప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డను బతుకమ్మలాగా చూసుకునేవారు అని పల్లెల్లో చెప్పుకుంటారు. అలాగే భారతదేశం మొత్తం ఈ బతుకమ్మ సమయంలో నవరాత్రుల్లో శక్తి స్వరూపమైన దుర్గాదేవిని పూజిస్తారు. ఆ దుర్గమ్మని బతుకమ్మలో గౌరమ్మగా భావించి పూలతో పేర్చిన బతుకమ్మ పైన ఒక పసుపు ముద్దతో గౌరమ్మను చేసి ఆ తల్లిని పూజించుకుంటాము. దానికి ఒక కథ ఉందండోయ్. గంగమ్మని ఆ శివయ్య పెళ్లి చేసుకున్నందుకు గౌరమ్మ అలిగింది అని, ఆవిడను బుజ్జగించడం కోసం గౌరమ్మను ఆటపాటలతో ఆనందపెట్టి ఆ గంగమ్మ మీద ఊరేగిస్తాం అని కూడా చెప్పుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ఆశ్వయుజ మాసంలో మొదటి రోజు అమావాస్య నాడు మొదలవుతుంది. ఆ రోజునే పెత్రమాస లేదా పితృ అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు చేసిన బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. నువ్వులు నూకలు బియ్యపిండితో చేసిన నైవేద్యం బతుకమ్మకి సమర్పించుకుంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని అటుకుల నైవేద్యం సమర్పించుకుంటారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా ముద్దపప్పు పాలు బెల్లంతో చేసిన ప్రసాదం. నాలుగవ రోజు బియ్యం బతుకమ్మగా నానిన బియ్యంతో చేసిన ప్రసాదం. ఐదవ రోజు అట్ల బతుకమ్మగా అట్లు లేదా దోశను నైవేద్యంగా పెట్టే రోజు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మకు నైవేద్యాలు ఏమీ పెట్టరు. అలాగే ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా బియ్యపిండిని వేయించి వేప పండ్లగా తయారు చేస్తారు. వెన్న ముద్దల బతుకమ్మను ఎనిమిదవ రోజు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు 5 రకాల నైవేద్యాలను చేసి ప్రతి ఇంటి ఆడబిడ్డ సంబురంగా బతుకమ్మలాడగా వాళ్ళ తోబుట్టువులు గంగలో బతుకమ్మని విడిచి ఆ విడిచిన తాంబాలంలో కొన్ని నీళ్లు తీసుకువచ్చి అక్కా చెల్లెళ్లకు ఇచ్చుకుంటారు. ఆ అమ్మాయిలు వాళ్లకు ప్రసాదాలు పంచిపెట్టుకొని అక్కడే తినేసి వస్తారు. ఈ బతుకమ్మ పండగ సాంప్రదాయం తెలంగాణలో ఈనాడు పుట్టింది కాదు, 1000 సంవత్సరాల పూర్వం నుంచి వస్తున్న పండుగ. ఇక్కడ పాడుకునే ప్రతి పాటలోనూ ఒక చరిత్ర దాగి ఉంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలో తెలంగాణలో ఎన్నో కష్టాల కోర్చిన ప్రతి ఆడబిడ్డ బ్రతకాలని కోరుకోవడం మనకు అర్థమవుతుంది. బతుకమ్మ పండగకు ముందు బొడ్డెమ్మ పండగ చేసుకుంటాం. బొడ్డెమ్మ పండుగ పువ్వు వికసించడానికి ముందు ఉన్న మొగ్గను సూచిస్తుంది. ఒక జీవం పోసుకోవడం అనే ప్రక్రియ మొగ్గ దశ నుంచి పువ్వుగా వికసించి ఒక ఫలంగా మారాకే ఒక చక్రం మొదలవుతుంది. అలా తల్లి గర్భాన్ని పూజించడానికే ఈ పండగ అనేది దీనిలో దాగున్న అతి గొప్ప సత్యం. మన పూర్వీకులు ఏ పని చేసినా దానిలో దాగి ఉన్న సైన్స్ని కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ముందు తరాలు దీన్ని ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేసే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గైనకాలజిస్టులు అని చాలామంది పిల్లలు హాస్పిటల్ బెడ్స్ మీదే పుడుతున్నారు. కానీ ఇవేవీ లేని సమయంలో పారుతున్న నీరు కాల్వల దగ్గర ఏటిగడ్ల దగ్గరే మన తాతల కాలం నాడు ప్రసవ కేంద్రాలుగా ఉపయోగపడేవి. పారుతున్న నీరు డెలివరీ జరగడానికి సహాయం చేసేది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా ఇదే పద్ధతిని చాలా చోట్ల పాటిస్తున్నారు. అలా నీటి దగ్గర పుట్టిన బిడ్డను బ్రతకాలి అని ఆశీర్వదించడం బతుకమ్మ పండుగ. బతుకమ్మలో ఉపయోగించే తంగేడు గునుగు పూలు పసుపు నీటిని శుద్ధి చేయడానికి నీటిలోని బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడతాయి. బొడ్డెమ్మ పండుగ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఒక జీవిత చక్రం సూచిస్తుంది. 6వ రోజు అలిగిన బతుకమ్మ పేరుతో వారంలో ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యకరం అని వివరిస్తుంది. పువ్వులను నీటిని పూజించడం అంటే అర్థం ప్రకృతిని ప్రేమించడం అని. ఇలా మన బతుకమ్మ ప్రతి ఇంటి ఆడబిడ్డని ప్రకృతిని ఎలా చూసుకోవాలో చెప్పే పాఠమవుతుంది. స్త్రీ గౌరవాన్ని పెంచుతుంది.
బతుకమ్మ పండగ చేసుకుందాం ఆనందంగా, ఆడపిల్లని గౌరవిద్దాం బాధ్యతగా. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.